కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 17 నెలల్లో సుమారు 12 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇవన్నీ పూర్తయ్యాక మన యువతకు 8 లక్షల ఉద్యోగాలు వస్తాయి. గూగుల్ డేటా సెంటర్ మాత్రమే కాదు, 2 పెద్ద స్టీల్ ప్లాంట్స్, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, పోర్టు ఆధారిత ఎకానమీ, ఇలా ఏ రంగంలో చూసినా ఆంధ్రప్రదేశ్ లో ప్రతిరోజు అభివృద్ధి జరుగుతోంది. చూసే కళ్ళుండాలి, వినే మనసుండాలే కానీ ఆంధ్రప్రదేశ్ లో ప్రతిరోజు పాజిటివ్ వార్తలే. చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్, మళ్లీ కలిసి పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ చెబుతున్న మాటలు, కేంద్రంలో పలుకుబడి, ఇవన్నీ రాష్ట్రానికి అనుకూలతలే అయినా వీటన్నింటితో పాటు లోకేష్ చేస్తున్న కృషి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తోంది. పెట్టుబడులు ఆకర్షించే అయస్కాంతంలా లోకేష్ మారడానికి వెనుకున్న టాప్ 5 సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సీక్రెట్ నెంబర్ 1, లోకేష్ చదువు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో తను చదువుకున్న ఆ చదువు తనకి బిజినెస్ వరల్డ్ ని, పెట్టుబడుల భాషని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడింది. ఐఏఎస్ లో తయారు చేసి ఇచ్చే నోట్స్ మీద, కార్పొరేట్ కన్సల్టెంట్లు ప్రిపేర్ చేసే ప్రెజెంటేషన్ల మీద మాత్రమే ఆధారపడకుండా తను సొంతంగా పెట్టుబడిదారులను ఆకట్టుకునేలా మాట్లాడగలుగుతున్నారు. ఇది పెద్ద ప్లస్ పాయింట్. సీక్రెట్ నెంబర్ 2, స్పీడ్. నిర్ణయాలు తీసుకోవడంలో వేగం. లోకేష్ కి రాష్ట్రానికి ఏం కావాలో తెలుసు, ప్రభుత్వ పరంగా ఉన్న పరిమితులు తెలుసు. రాష్ట్రానికి మంచి అనుకుంటే ఆ లిమిటేషన్స్ ని ఎంత వరకు బ్రేక్ చేయొచ్చో కూడా తెలుసు. అందుకే లోకేష్ దగ్గర ఫైల్స్ పెండింగ్ ఉండవు. ఆయనే అందరినీ ఫాలో అప్ చేస్తారు తప్ప ఆయన ఫాలో అప్ చేయాల్సిన పనే ఉండదు. ఈ స్పీడే లోకేష్ సక్సెస్ వెనుకున్న రెండవ సీక్రెట్. ఇక సీక్రెట్ నెంబర్ 3, లోకేష్ ఒక మంచి టీం ని ఏర్పాటు చేసుకున్నారు. ఒక మంచి టీం ని ఏర్పాటు చేసుకోవడమే కాదు, ఆ టీం ని పూర్తిగా నమ్మడం, టీం కి పనిచేసే స్వేచ్ఛ ఇవ్వడం, తెలియక పొరపాట్లు జరిగిన టీం కి అండగా నిలవడం, ఇది లోకేష్ సక్సెస్ కి మూడో సీక్రెట్. సీక్రెట్ నెంబర్ 4, మోడీతో సాన్నిహిత్యం. మోడీ ఇతర నాయకుల కుటుంబాలతో 2 గంటల సమయం గడపడం అనేది మనం ఇప్పటి వరకు చూసి ఉండలేదు. అలాంటిది లోకేష్ ఫ్యామిలీతో మోడీ 2 గంటల టైం స్పెండ్ చేయడం అనేది కార్పొరేట్ వరల్డ్ కి ఒక పెద్ద మెసేజ్ ఇచ్చింది. ప్రతి వేదిక మీద మోడీ లోకేష్ కి ప్రాధాన్యత ఇవ్వడం కూడా ఒక బలమైన మెసేజ్ ని పంపిస్తుంది. లోకేష్ కి జాతీయ స్థాయిలో పట్టుంది, తనని నమ్మి ఇన్వెస్ట్ చేయొచ్చు అనే మెసేజ్ పారిశ్రామికవేత్తలకు చేరింది. లోకేష్ సక్సెస్ కి ఇది 4వ సీక్రెట్. ఇక సీక్రెట్ నెంబర్ 5, ఇది నిజంగా చాలా కొద్ది మందికే తెలిసిన సీక్రెట్. 2014 నుంచి 19 మధ్య రాష్ట్ర మంత్రిగా అనేక కార్పొరేట్ కంపెనీలతో లోకేష్ కి పరిచయాలు ఏర్పడ్డాయి. 2019లో అధికారం పోయినా లోకేష్ ఆ పరిచయాలను కొనసాగించారు. సుమారు 150 పెద్ద కంపెనీల యజమానులు, ప్రతినిధులతో లోకేష్ గత 7 ఏళ్లుగా టచ్ లోనే ఉన్నారు. మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, మీరు మా రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయాలి అని చెబుతూనే ఉన్నారు. ఒక యువ రాజకీయ నాయకుడు అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్రం కోసం ఆలోచించటం అనేది ఒక పెద్ద పాజిటివ్ మెసేజ్ ని పంపించింది. లోకేష్ టచ్ లో ఉన్న కంపెనీలే కాదు, ఆ కంపెనీలకు పరిచయం ఉన్న కంపెనీల ద్వారా మొత్తంగా కార్పొరేట్ వరల్డ్ లో లోకేష్ మీద తిరుగులేని పాజిటివ్ ఇమేజ్ క్రియేట్ అయింది. ఈ పాజిటివ్ ఇమేజ్ తెచ్చుకోవడమే లోకేష్ సక్సెస్ వెనుక ఉన్న టాప్ సీక్రెట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.